వాజ్పేయి గారి గవర్నమెంట్ అయిపోయింది, మోడీ గారి 10 ఏళ్ళ ప్రభుత్వం అయిపోయింది, ఎక్కడ రిజర్వేషన్ ముట్టుకుంది లేదు, పెంచారు ఒక రకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెంచడం జరిగింది, అలా తీసేస్తారు. అలాగే ఏదో రైతుల గురించి మాట్లాడతారు, ఎంఎస్పీ గురించి మాట్లాడతారు. ఈ ఎంఎస్పీ 2014 ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది? అనేకమైనటువంటి ఉత్పత్తులకి 200%, 300% పెంచారు. మా ట్రాక్ రికార్డ్ అది. అలాగే ప్రొక్యూర్మెంట్ కూడా, ప్రొక్యూర్మెంట్ 2014 ముందు ఎంత చేశారు ప్రొక్యూర్మెంట్, ఈ రోజు చూడండి 5-6 రెట్లు పెరిగిపోయింది. అలాగే ఆ గతంలో బడ్జెట్ ఎంత, రైతులకు ఇచ్చిన బడ్జెట్ 25,000 కోట్లు అయితే ఈ రోజు 1,50,000 కోట్లు. సో అన్ని రకాల ఈరోజు ఫర్టిలైజర్స్ కూడా పెరిగింది, అది కూడా చూడాలి కదా, పెస్టిసైడ్స్ కానీ ఇన్పుట్ కాస్ట్ కూడా పెరిగింది కదా. ఆ అంశం రవికిరణ్ గారు ఎంఎస్పీ అంశం మళ్ళీ మాట్లాడదాం. నేను అనేది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారి ముందు ఆయన మాట్లాడిన వాళ్ళు ప్యానల్ లో ఉన్నారు, విశ్లేషకులు, అది మళ్ళీ మాట్లాడదాం, అది మళ్ళీ మాట్లాడదాం. రిజర్వేషన్లకు వచ్చేప్పటికీ ఇది మాట్లాడాలి, మరి ఆయన మాట్లాడినా మీరు సమాధానం చెప్పాలి కదా. రైట్ మాట్లాడదాం. అది అయితే రిజర్వేషన్స్కి సంబంధించి ఇప్పుడున్న ఆప్షన్ ఏంటి? ఇప్పుడు ఎలాగూ మోడీ గారు ప్రస్తావన చేస్తారు, ఆయన చేయకపోయినా మరి కొంచెం అమిత్ షా గారిది అయితే చాలా దూకుడు స్వభావం, ఆయన ఖచ్చితంగా చేస్తారు. చేసినప్పుడు అదే వేదిక మీద చంద్రబాబు గారు ఉంటారు కదా, మరి మీరు ముందరేమైనా మాట్లాడుకుంటారా, లేకపోతే అప్పటికప్పుడు ఏదో సర్ది చెప్పుకునే కార్యక్రమం ఏమైనా ఉంటుందా? సార్ మోడీ గారు మే 7, 8 తారీఖు 2 తారీఖులు వస్తున్నారండి. 7వ తారీఖులో, 7వ తారీఖు రాజమండ్రిను అనకాపల్లిలో సభలు ఉన్నాయి, 8వ తారీఖు రాజంపేటలోను విజయవాడలో ఉన్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఒకటే విధానం, రాజ్యాంగంలో చెప్తున్న అంశమే మేము చెప్తున్నాం. అయితే ఈ యొక్క అంశాన్ని వైసీపీ పార్టీ ఎక్కడ ఏపీలో తీసేస్తామని అనలేదు. అదేంటంటే తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన వీడియోలు తీసుకొచ్చి వైసీపీ పార్టీ బీజేపీ భుజం మీద తుపాకి కాల్చే ప్రయత్నం చేస్తుంది. కానీ నేనది ఏంటంటే నౌ మ్యాటర్ ఈస్ సబ్సిడైజ్. ఏపీలో ఉన్న ముస్లిం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దగ్గర గత 14 ఏళ్లుగా ఉంది. అక్కడ సాల్వ్ అయితేనే ఈ సమస్య ముందుకు ఒక అడుగు ముందుకు వెళ్తుంది, అక్కడ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఈ రోజు రాష్ట్రం, ఇది కేంద్ర ప్రభుత్వం తీసేసేది కాదండి, కేంద్ర ప్రభుత్వం తొలగించేది కాదు, వాళ్ళకి అధికారం లేదు, రాష్ట్ర ప్రభుత్వమే తొలగించారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం, రేపు వచ్చే మా ప్రభుత్వం మనం తొలగించదలుచుకుంటే రేపు అక్కడ చంద్రబాబు నాయుడు గారి 144 స్థానాల్లో పోటీ చేసి ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు. ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి, వాళ్ళు టీడీపీ వాళ్ళకి ఆలోచన విధానం ఏంటి ఈ సబ్జెక్ట్ మీద వాళ్ళ, ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆ బిల్లు తీసుకొచ్చినప్పుడు పూర్తిగా సమర్థించింది చంద్రబాబు నాయుడు గారు. ఇది 5% ఇస్తున్నప్పుడు దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఆయన ఆలోచన విధానం ఏంటి, బీజేపీ ఆలోచన విధానం ఏకీభవిస్తే రాజ్యాంగ ధర్మాసనంలో ఇంప్లీట్ అయ్యి తొందరగా హీరింగ్ చేయండి అని చెప్పి అడగాలి, లేదు తనకు ఇష్టం లేకపోతే అలా ఊరుకుంటారు. సో అది టీడీపీ నిర్ణయం కూడా ఆధారపడింది. మా నిర్ణయం, మా ఆలోచన విధానం మాత్రం వాస్తవమైన ఇదే, రాజ్యాంగంలో చెప్పిన ప్రకారం వెళ్ళాలి. బ్లాంకెట్ రిజర్వేషన్స్ ఏ మతానికి ఒప్పుకునే పరిస్థితి భారతీయ జనతా పార్టీ లేదు, ఇది మా విధానం. రైట్. శివపార్వతి గారు మీరేమంటారండి, మీ విధానం ఏంటి ఇందులో? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి